ఇప్పుడు వైద్య రంగం అంతా ప్రివెంటివ్ మెడిసిన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమస్యకి గురి కాకముందే ఆ సమస్యను అరికట్టడానికి ప్రయత్నించడం. అయితే దీనిలో ప్రైమరీ, సెకండరీ ప్రివెన్షన్ అని ఉంటుంటాయి. అవంటే ఏంటి? మరొకసారి బీపీ, షుగర్ లాంటివి ఉన్నవాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? మరి వీళ్ళు యాస్పిరిన్ ఎప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది? యాస్పిరిన్ కానీ, స్టాటిన్స్ కానీ ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఎవరు తీసుకోకూడదు? అండ్ హార్ట్ అటాక్ కానీ, స్టెంటింగ్ కానీ అయిన వాళ్ళు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి వివరాలన్నీ అందించడానికి సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ హరీష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. ఈ మధ్య సెకండరీ ప్రివెంటివ్ కేర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని, అంటే ఆల్రెడీ బీపీ కానీ, షుగర్ కానీ ఉన్నవాళ్ళు ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ గురి కాకుండా అని, దాని గురించి ఒకసారి చెప్తారా? ప్రివెంటివ్ మెథడ్స్లో 2 ఉంటాయి: ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఒకసారి డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయడాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. ఒకసారి డిసీజ్ వచ్చాక దాని ఇంపాక్ట్ ఇంకా పెరగకుండా మళ్ళీ ఇంకోసారి డిసీజ్ రాకుండా చూసుకునేదాన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాము. సో జనరల్లీ ప్రైమరీ ప్రివెన్షన్ సెకండరీ ప్రివెన్షన్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మెడికేషన్స్ తీసుకోవాలి, సో దట్ ఫర్దర్గా డిసీజ్ పెరగకుండా. ప్రైమరీ ప్రివెన్షన్లో వెదర్ ఆ పేషెంట్కి మెడికేషన్ అవసరమా లేదా అనేది పేషెంట్కి ఉన్న అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్, కండిషన్ని చూసి వీ హ్యావ్ టు స్టార్ట్. రీసెంట్ టైమ్స్లో ఇక అందరిలో 30+ అవ్వగానే బీపీను, షుగర్ చాలా కామన్గా చూస్తున్నాం కదండి. అంటే సెకండరీ ప్రివెన్షన్ గురించి ఎక్కువ మాట్లాడితే వాటిలో ఏ విషయాలు ఉంటూ ఉంటాయండి? అంటే బీపీతో కానీ, షుగర్తో కానీ, హార్ట్ నుంచి అన్ని అవయవాలు ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది కదా, ఎలాంటి విషయాలు ఉంటాయి? బీపీ, షుగర్ ఈ కరెంట్ జనరేషన్లో వీఆర్ సీయింగ్ చాలా ఎర్లీగా చూస్తున్నాం. 30 ఇయర్స్లోనే వీఆర్ సీయింగ్ బీపీ అండ్ షుగర్. కంపేర్ టు ఇంతకుముందు చూసుకుంటే 40-50 ఇయర్స్ క్రాస్ అయ్యే వాళ్ళకి వచ్చేది. కరెంట్లో ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, కంటిన్యూస్ వర్క్ స్ట్రెస్, డైట్ కానీ ఇవన్నిటి వల్ల ఏంటంటే ద ఇన్సిడెన్స్ ఆఫ్ బీపీ, షుగర్ అనేది చాలా ఎర్లీగా చూస్తున్నాం. సో వాళ్ళల్లో మెడికేషన్స్తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే హెల్దీ డైట్ తీసుకోవడం కానీ, సాల్ట్ రెస్ట్రిక్షన్ కానీ, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ కానీ, స్ట్రెస్ మేనేజ్మెంట్, అడిక్వేట్ స్లీప్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో దట్ మళ్ళీ వాళ్ళకి ఇంకోసారి డిసీజ్ పెరగకుండా చూసుకోనికి. అండ్ కమింగ్ టు ప్రైమరీ ప్రివెన్షన్, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళల్లో హార్ట్ డిసీజ్ కానీ, న్యూరలాజికల్ డిసీజ్ కానీ ప్రివెంట్ చేయడాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. డిసీజ్ లేకుండా ఓన్లీ బీపీ, షుగర్ ఉంది వాళ్ళల్లో, కానీ వాళ్ళల్లో హార్ట్ డిసీజ్ కానీ, న్యూరలాజికల్ డిసీజ్ కానీ ఏమీ లేదు, వాళ్ళల్లో హార్ట్ డిసీజ్ కానీ ఇవన్నీ ప్రివెంట్ చేయడాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. ఇంతకుముందు అందరిలో బీపీ, షుగర్లో ఉన్న వాళ్ళు అందరిలో వీ యూస్ టు ప్రిస్క్రైబ్ మెడికేషన్. వాళ్ళు హార్ట్ డిసీజ్ రాకుండా యాస్పిరిన్ కానీ, స్టాటిన్స్ కానీ అందరిలో ఇచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు గైడ్లైన్స్ అన్నీ మారిపోయాయి. సో లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్, మాడిఫై చేసుకోవడం, దాని తర్వాతనే మెడికేషన్స్. చాలామంది ఏమనుకుంటారంటే బీపీ కానీ, షుగర్ కానీ ఉందంటే హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్కి గురి కాకుండా యాస్పిరిన్, స్టాటిన్ తీసుకుంటే బెటర్ అనుకుంటారు. అది కూడా డాక్టర్ సలహా మేరకు అవసరమైతే ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయాలంటారు. లేటెస్ట్ గైడ్లైన్స్లో ఏమి ఇచ్చారంటే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళలో అందరిలో యాస్పిరిన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ 40 to 59 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళల్లో బీపీ, షుగర్తో పాటు అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే వాళ్ళు స్మోకింగ్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ, ఫ్యామిలీలో హార్ట్ డిసీజ్ ఉండడం, ఇలాంటి మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ వాళ్ళల్లో బ్లీడింగ్ రిస్క్ అనేది తక్కువగా ఉంటే మనం ఇంకోటి ఏంటంటే ఈ పేషెంట్స్లో మనము హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది మనం రిస్క్ క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్ని ACVD రిస్క్ స్కోర్ అంటాం. వాళ్ళలో వచ్చే 10 సంవత్సరాల్లో రిస్క్ మోర్ దెన్ 10% ఉందంటే యాస్పిరిన్ స్టార్ట్ చేస్తాం. అదే 60 ఇయర్స్ పైబడిన వాళ్ళల్లో యాస్పిరిన్ అనేది అస్సలు స్టార్ట్ చేయం. హార్ట్ డిసీజ్ లేని వాళ్ళకి, ఓన్లీ బీపీ, షుగర్ ఉంది కానీ వాళ్ళలో హార్ట్ డిసీజ్ ప్రివెంట్ చేయాలనుకుంటే 60 ఇయర్స్ పైబడిన వాళ్ళలో మనం యాస్పిరిన్ అనేది స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళల్లో బెనిఫిట్, యాస్పిరిన్ ఈజ్ బెనిఫిషియల్ ఇన్ ప్రివెంటింగ్ హార్ట్ డిసీజ్, కానీ ఆ బెనిఫిట్తో పోల్చుకుంటే ఏదైతే మైల్డ్ బెనిఫిట్ ఉందో పోల్చుకుంటే బ్లీడింగ్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది ఇప్పుడు. సో అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళకి ఇంతకుముందు హార్ట్ డిసీజ్ కానీ, న్యూరలాజికల్ డిసీజ్ కానీ, పెరిఫెరల్ ఆర్టిరియల్ డిసీజ్ కానీ ఏం లేదంటే యాస్పిరిన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ స్టాటిన్ గురించి కూడా ఒకసారి చెప్తారా? కొలెస్ట్రాల్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువ ఉండగానే అది తీసుకుంటే బెటరు, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి అని అనుకుంటారు. అది కూడా మరి ఎంతవరకు సేఫ్?
మనం ఈ బ్లాకేజ్ ఫామ్ అయ్యే మెకానిజంని అథెరోస్క్లెరోసిస్ అంటాము. దాంట్లో ప్రధానంగా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ క్రానిక్ అక్యుములేషన్, అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు స్లోగా బ్లాకేజెస్ ఫామ్ అవుతాయి. అందరిలోనూ మనము మెడికేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా మనం రిస్క్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ASCVD రిస్క్ స్కోర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వాళ్ళకి మోర్ దెన్ 10% ఉంటే స్టాటిన్ స్టార్ట్ చేయాలి. చాలామంది ఏంటంటే స్టాటిన్ స్టార్ట్ చేస్తారు, కొలెస్ట్రాల్ తగ్గిపోగానే ఆపేస్తారు. ఆపేయగానే మళ్ళీ ఇంకో 3 to 6 months తర్వాత ఆ కొలెస్ట్రాల్ మళ్ళీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో స్టాటిన్స్ అనేది ఎప్పుడు టెంపరీ మెడికేషన్ కాదు. ఆ పేషెంట్కి అవసరమా స్టాటిన్ అనేది చూసుకోవాలి. అవసరం ఉంటే లాంగ్ టర్మ్గా ఇవ్వాలి. ఒకవేళ ఆస్పిరిన్, స్టాటిన్స్ ఇట్లాంటివి వేసుకున్నారనుకోండి, వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు? కామన్ సైడ్ ఎఫెక్ట్ ఆస్పిరిన్తో ఏంటంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడింగ్, ఎస్పెషల్లీ 60 years పైబడిన వాళ్ళలో మోస్ట్ కామన్ బ్లీడింగ్. అందుకే 60 years పైబడిన వాళ్ళలో మనం బాగా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఉంది రిస్క్తో కంపేర్ చేసుకుంటా అన్నప్పుడు మాత్రమే స్టార్ట్ చేయాలి. అదర్వైజ్ వీ హ్యావ్ టు అవాయిడ్. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడింగ్ కానివ్వండి, ఇంట్రాక్రేనియల్ బ్లీడింగ్ కానివ్వండి, లేదా స్కిన్ ర్యాషెస్, కొందరికి ఇండైజెషన్, ఇవన్నీ ఆస్పిరిన్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్. స్టాటిన్తో కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మజిల్ పెయిన్స్, వీక్నెస్, క్రాంప్స్, మజిల్ క్రాంప్స్, పొద్దున్న లేవగానే కాళ్ళు పట్టేయడము, అల్సట్ అనిపించడము, ఇవన్నీ చాలా కామన్ సైడ్ ఎఫెక్ట్స్. ఇంకా హార్ట్ అటాక్కి గురయ్యాక కూడా ఆస్పిరిన్ కానీ ఒక్కొక్కసారి వార్ఫారిన్ కూడా సజెస్ట్ చేయడం చూస్తుంటామండి. ఇది నేను ఇంతసేపు మాట్లాడింది ప్రైమరీ ప్రివెన్షన్ అండి. సెకండరీ ప్రివెన్షన్ అంటే ఒకసారి హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో కానివ్వండి, పారాలసిస్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, పెరిఫెరల్ ఆర్టరియల్ డిసీజ్, వీళ్ళల్లో మాత్రం ఆస్పిరిన్ సెకండరీ ప్రివెన్షన్. అందులో కంపల్సరీ ఆస్పిరిన్ వేసుకోవాలి. దాంట్లో దెర్ ఇస్ నో డౌట్. కమింగ్ టు వార్ఫారిన్ అనేది యాంటీకోయాగులెంట్ అంటాం. ఆస్పిరిన్ అనేది యాంటీప్లేట్లెట్ అంటాం. కొందరిలో వాల్వ్ రిప్లేస్మెంట్స్ అవుతూ ఉంటాయి. మైట్రల్ వాల్వ్ కానీ, అయోటిక్ వాల్వ్ కానీ, వాల్వ్ రిప్లేస్మెంట్స్ కానీ, లేకుంటే రికరెంట్గా హార్ట్ పంపింగ్ తక్కువ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి, పెరాలసిస్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళల్లో మనం వార్ఫారిన్ స్టార్ట్ చేస్తాం. వార్ఫారిన్ కూడా ఒకసారి స్టార్ట్ చేస్తే ఇక లైఫ్ లాంగ్ వాడాలా? వార్ఫారిన్ ఇండికేషన్ దేనికి స్టార్ట్ చేసామనే దాన్ని బట్టి, ఒకవేళ ఆ ఇండికేషన్, ఆ ప్రాబ్లం రిజాల్వ్ అయితే వీ కెన్ స్టాప్ ఇట్. అంటే స్టెంట్స్ అనేవి ఒక ఫారిన్ మెటీరియల్ కదండి. ఎంత డ్రగ్ ఎల్యూటింగ్ అయినా ఏవైనా రకరకాల స్టెంట్స్ ఉన్నాయి కదా. ఎలాంటి స్టెంట్ ఉన్నా కానీ ఈ ఆస్పిరిన్ కానీ, వార్ఫారిన్ కానీ ఇలాంటివి వాడుతూ ఉండాలంటారా? స్టంట్స్ అనేవి మనం ఇప్పుడున్న కరెంట్ లేటెస్ట్ స్టంట్స్ అనేవి బయోకంపాటబుల్ మెటీరియల్, కోబాల్ క్రోమియం, ప్లాటినం క్రోమియం మెటీరియల్తో చేసాము. అది మన ఆ గుండెలో ఉన్న రక్తనాళాలకి కంపాటబుల్గా ఉంటుంది ఒకసారి. బట్ ఏంటంటే స్టంట్ అనేది ఒక బ్లాక్ని, ఒక రక్తనాళంలో ఉన్న ఒక బ్లాకేజ్ని ఒక ప్లేస్లో మాత్రం ఫిక్స్ చేస్తుంది అంటే, అంతేకాని అది నాట్ ఎ సొల్యూషన్, వేరే దగ్గర బ్లాక్ రాకుండా ప్రివెంట్ చేయదు. అండ్ ఆ స్టంట్ అనేది మెష్ లాగా ఉంటుంది. స్టిల్ మన బ్లడ్ వెజిల్ లోపల నుంచి గ్రోత్ అనేది ఇన్సైడ్ కావచ్చు. సో ఆ స్టంట్ బ్లాక్ కాకుండా వేరే దగ్గర డిసీజ్ పెరగకుండా ఉండడానికి మనం ఆస్పిరిన్ ఇస్తూ ఉంటాం. ఆస్పిరిన్ కానీ ఇంకా వేరే బ్లడ్ థిన్నర్స్ కలిపి ఇస్తాం, క్లోపిడోగ్రిల్ కానీ, టికాగ్రిలాల్ కానీ. ఈ గుండె రక్తనాళాల్లో పూడికలకు, ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్కి కొన్ని సందర్భాల్లో స్టెంటింగ్, కొన్ని సందర్భాల్లో బైపాస్ సర్జరీ సజెస్ట్ చేస్తారు. ఈ రెండు అసలు ఏ సందర్భాల్లో, మరి తర్వాత కేరు, మెడికేషన్ గురించి కూడా ఒకసారి చెప్తారా? స్టంటింగ్ అనేది ఈ మనము సింగిల్ బ్లాకేజ్ కానీ 2 బ్లాకేజెస్ షార్ట్ సెగ్మెంట్ ఉంటే చేస్తాం. అండ్ ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ పేషెంట్స్లో ఇమీడియట్గా ఒక రక్తనాళం కంప్లీట్గా క్లోజ్ అయిందంటే దాన్ని ఇమీడియట్గా ఓపెన్ చేసి స్టంట్ చేస్తాం. కొందరు పేషెంట్స్కి ఏంటంటే మల్టిపుల్ బ్లాకేజెస్ ఉంటాయి, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో లాంగ్ సెగ్మెంట్. సో వెన్ ఎనీ డయాబెటిక్ పేషెంట్కి మోర్ దెన్ 2 స్టంట్స్ రిక్వైర్మెంట్ ఉంది, లాంగ్ సెగ్మెంట్ అనుకుంటే బైపాస్ ఇస్ అన్ ఈక్వల్లీ బెటర్ ఆప్షన్ కంపేర్ టు స్టంట్. సివియర్ డిసీజ్ ఉంటే వీ go for the bypass. If it is 1 or 2 lesions ఉన్నాయి అనుకుంటే, చిన్న షార్ట్ సెగ్మెంట్ లీజన్స్ ఉన్నాయి అంటే we go with the stunting. బైపాస్ సర్జరీ తర్వాత కూడా అంటే వాళ్ళ ఓన్ బ్లడ్ వెసల్ మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు కదండి, గ్రాఫ్ట్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా మరి ఆస్పిరిన్ కానీ ఇలాంటి అవసరం అంటారా? ఆస్పిరిన్ అనేది కంపల్సరీ. అదే మనం ఏ డిసీజ్ ఆ గ్రాఫ్ట్ క్లోజ్ కాకుండా, గ్రాఫ్ట్స్లో కూడా 2 types ఇస్తారు, ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ అండ్ వీనస్ గ్రాఫ్ట్స్. ఆ గ్రాఫ్ట్ డీజనరేట్ కాకుండా ఆ అనస్టమోటిక్ సైట్ అంతా బాగా ఉండడానికి ఆస్పిరిన్ అండ్ స్టాటిన్స్ అనేది కంపల్సరీ.
ద స్టంట్ ఈస్ ఎ ఫిక్సేషన్ టు వన్ పార్ట్. సో హార్ట్ డిసీజ్ అనేది సిస్టమిక్ డిసీజ్, అంటే వేరే దగ్గర ఎక్కడైనా కొత్త బ్లాకేజ్ రావచ్చు. ఇప్పుడు బైపాస్ ఇచ్చినా అన్నిటికీ గ్రాఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని సైడ్ బ్రాంచెస్ కానీ వేరే వెజిల్స్కి గ్రాఫ్ట్ ఇవ్వను, నార్మల్గా ఉన్న సెగ్మెంట్ గ్రాఫ్ట్ ఇవ్వం. అందులో 20-30% బ్లాక్ ఉంటే ఆ డిసీజ్ పెరగకుండా ఉండడానికి ఆస్పిరిన్, స్టాటిన్స్ ఇవ్వాలి. అంటే ఇలాగా ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది కదండి. ఇవి ఏవే విషయాలు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఈ మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు? ఒకసారి హార్ట్ డిసీజ్ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళలో ఆస్పిరిన్ ఆర్ ఎనీ బ్లడ్ థిన్నర్ అనేది లైఫ్ లాంగ్ దే హ్యావ్ టు టేక్ అలాంగ్ విత్ స్టాటిన్స్. వాళ్ళల్లో ఎనీ టైమ్ ఇఫ్ దే ఆర్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్, అంటే ఎనీ స్కిన్ ఎక్సెసివ్గా బ్లడ్ స్కిన్ మీద ర్యాషెస్ రావడం కానీ, చిన్న చిన్న దెబ్బకి ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నారు, దే ఆర్ హ్యావ్ బ్లీడింగ్ ఫ్రమ్ ఏనా మోషన్లో బ్లీడింగ్ అవ్వడం కానీ, ముక్కులో నుంచి బ్లీడింగ్ అవ్వడం కానీ ఎక్కువగా ఉంటే దే హ్యావ్ టు ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ ద డాక్టర్. చాలామంది ఏంటంటే స్టంట్ వేసాము 1 year అయిపోయింది, నాకు ఏం ప్రాబ్లం లేదు, నేను మంచిగా ఉన్నానని చెప్పి 1 year తర్వాత దే కీప్ స్టాపింగ్ మెడికేషన్స్. మెడికేషన్స్ ఆపితే మాత్రం కొత్త బ్లాకేజెస్ వస్తాయి, ఆ వేసిన స్టంట్ కూడా బ్లాక్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో స్టంట్ అనేది ఇట్స్ ఎ క్విక్ ఫిక్స్, అంటే ఒక సొల్యూషన్, టెంపరరీ సొల్యూషన్, బట్ ఇట్స్ ఎ పర్మనెంట్ క్యూర్. బట్ మెయిన్ గోల్ ఈస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. స్టంట్ వేసినా బైపాస్ వేసినా రెగ్యులర్గా వాకింగ్ చేయడము, గుడ్ హార్ట్ హెల్త్ న్యూట్రిషన్ తీసుకోవడము, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడము, బీపీని కంట్రోల్ పెట్టుకోవడము, కొలెస్ట్రాల్ని కంట్రోల్ పెట్టుకోవడము, షుగర్ని కంట్రోల్ పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తే పేషెంట్కి నార్మల్ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఈ స్టెంట్స్లో కూడా బేర్ మెటల్ డ్రగ్ ఎల్యూటింగ్ ఏమో చాలా ఎక్కువ ఫేమస్ కదండి. ఇప్పుడు బయోడిగ్రేడబుల్ అంటున్నారు, ఇవి కూడా అమరుస్తున్నారా? అవును, ఇప్పుడు అన్ని డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్సే. వీఆర్ నో లాంగర్ యూజింగ్ బేర్ మెటల్ స్టంట్స్. బేర్ మెటల్ స్టంట్స్ ఆల్మోస్ట్ అవుట్డేట్ అయిపోయాయి. అన్ని డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అండ్ బయోడిగ్రేడబుల్ స్టంట్సే. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టంట్స్ ఒకసారి ఫిక్స్ చేస్తే దే విల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ స్పాన్, 10 to 30 years వరకు. ఇఫ్ యూ టేక్ అడిక్వేట్ మెడికేషన్ అండ్ మెయింటైన్ లైఫ్ స్టైల్, దే విల్ కమ్ లాంగ్. అంటే కొంతమందికి అది ఫారిన్ మెటీరియల్ బాడీలో ఉంటుంది, ఏమన్నా మూమెంట్ ఉంటుందా, వాళ్ళు అన్ని రకాల యాక్టివిటీస్ చేయొచ్చా, స్టంట్ ఏమైనా డిస్లొకేట్ అయ్యే రిస్క్ ఉంటుందా అని ఇలాంటి భయాలు కూడా ఉంటూ ఉంటాయి కదా. అవును, మోస్ట్ కామన్ క్వశ్చన్ పేషెంట్స్ వచ్చి అడుగుతారు, నాకు బాడీలో మూవ్ అయినట్టు అనిపిస్తుంది అని. మనం స్టంట్ గుండెలో ఒక రక్తనాళంలో డిప్లాయ్ చేస్తాం. ఒకసారి డిప్లాయ్ అయిపోయాక అది మనం ఏం చేసినా మూవ్ కాదు, అది ఎండోథీలియలైజ్ అయిపోతుంది. అంటే మన హార్ట్ లోపల ఉన్న ఒక టిష్యూ కవర్ చేసేస్తుంది దాన్ని మొత్తం. సో ఈవెన్ doctor cannot remove the stunt outside. Cardiologist can also not remove the stunt outside. It will be permanently fixed inside the arterial wall. మనం ఎటు మూవ్ అయినా స్టంట్ అనేది మూవ్ కాదు. ఈ స్మోకింగ్ అనేదేమో హార్ట్ అటాక్కి గురైన వెంటనే చాలా భయపడతారు, తర్వాత ఒక 1 year దాకా జాగ్రత్తగా ఉంటారు, కానీ స్లోగా స్టార్ట్ చేసే వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటారు కదండి. దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? స్మోకింగ్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ హార్ట్ డిసీజ్ కానీ పారాలసిస్కి కానివ్వండి. ఈ స్మోకింగ్ ఒకసారి స్టంట్ వేసాక స్మోకింగ్ చేస్తే స్టంట్ బ్లాక్ అయ్యే రిస్క్ చాలా డబుల్ కంపేర్ టు నార్మల్ పర్సన్తో చూస్తే 2 times ఎక్కువగా ఉంటుంది. సో స్టంట్ బ్లాక్ అయినప్పుడు దాన్ని ఫిక్స్ చేయడం రిస్క్ ఫస్ట్ టైం కన్నా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కనుక ఇంకా ఆపేస్తే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ చాలా వరకు కేర్ తీసుకున్నారు. చాలా స్మోకింగ్ ససెషన్ హార్ట్ డిసీజ్ని చాలా ప్రివెంట్ చేస్తుంది అండ్ స్టంట్ బ్లాక్ కాకుండా కూడా చూస్తుంది. ఆల్కహాల్ ఎఫెక్ట్ కూడా ఉండే రిస్క్ ఉంటుందా? ఆల్కహాల్ ఎక్సెసివ్ కన్సంప్షన్ వల్ల రిస్క్ ఉంటుంది. బట్ ఆల్కహాల్ వల్ల ఏంటంటే అరిథీమియాస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం, అబ్నార్మల్ హార్ట్ రేట్స్. సో ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల హార్ట్ రేట్ డిస్టర్బెన్సెస్ కానీ, పాల్పిటేషన్స్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం, ఇలాంటి రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా ఈ స్టెంట్స్ వేసిన వాళ్ళకి మళ్ళీ తర్వాత బైపాస్ సర్జరీ జరగడం కూడా జరుగుతూ ఉంటుంది? కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు హార్ట్ అటాక్తో వస్తారు పేషెంట్స్. అలాంటి వాళ్ళు ఏదైతే రక్తనాళం కంప్లీట్గా క్లోజ్ అయిందో దాన్ని ఇమీడియట్గా ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇమీడియట్గా బైపాస్, ఎమర్జెన్సీ బైపాస్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో అవైలబిలిటీ ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఆర్టరీ ఓపెన్ చేసి స్టంట్ చేసి నెక్స్ట్ వేరే బ్లాకేజెస్ అన్నిటికీ బైపాస్కి పంపించడం కానీ, ఒకసారి స్టంట్ రిపీటెడ్గా బ్లాక్ అవుతున్నప్పుడు వాళ్ళని బైపాస్ పంపించడం కానీ ఇలాంటివి జరుగుతుంది.
స్టెంట్స్తో తర్వాత బైపాస్ అనేది చాలా కామన్. బైపాస్ తర్వాత స్టెంటింగ్ అవ్వడం కూడా జరుగుతుంది. బైపాస్ తర్వాత కూడా స్టంటింగ్ జరుగుతుంది. ఆ గ్రాఫ్ట్ కూడా స్టంట్ వేస్తాము రెగ్యులర్గా. గ్రాఫ్ట్ క్లోజ్ అయినప్పుడు ఆ గ్రాఫ్ట్ కూడా స్టంట్ వేయడం జరుగుతుంది. అసలు ఈ స్టెంట్స్ అయినా సిఏబిజీ అయినా గ్రాఫ్ట్స్ అయినా వీళ్ళందరూ మీరు చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ చేంజెస్, మెడిసిన్స్తో పాటు ఇంకెలాంటి ఫాలోఅప్ కేర్ కానీ, చెకప్స్ కానీ, స్క్రీనింగ్ టెస్ట్లు కానీ చేయించుకుంటూ ఉండాలి? వాళ్ళలో మోస్ట్ కామన్ స్టంట్ కానీ బైపాస్ అయిన వాళ్ళలో కామన్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ. అండ్ వాళ్ళలో ఎనీ సిమ్టమ్ లైక్ కొంచెం దూరం నడవగానే, వాకింగ్ చేయగానే కానీ, స్టెప్స్ ఎక్కినప్పుడు కానీ, ఎనీ సార్ట్ ఆఫ్ చెస్ట్ డిస్కంఫర్ట్, ఛాతీ బరువు అనిపించడం కానీ అలాంటి సిమ్టమ్ ఉంటే ఇమీడియట్లీ దే హ్యావ్ టు go to their respective doctor and tell that మాకు ఇలా ఛాతీ బరువు అనిపిస్తుంది అని. ఎందుకంటే దట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్. దాన్ని నెగ్లెక్ట్ చేస్తేనే మనకి రెస్ట్లో పెయిన్ వస్తుంది. సో రెగ్యులర్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రాపర్ లైఫ్ స్టైల్ అంటే అడిక్వేట్ 7 hours to 8 hours స్లీప్, స్ట్రెస్ రిడక్షన్ అండ్ రెగ్యులర్ మెడికేషన్స్. దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. ఇంకోటి ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని వింటుంటాం కదండి, అదేంటి? అది జనరల్లీ సడన్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళల్లో ఇమీడియట్గా యాంజియో చేసి అదే టైంలో వీల్ ఫిక్స్ ద బ్లాక్డ్ లీషన్. అంటే జనరల్లీ ప్రైమరీ ఏంటంటే స్టెమీ అంటాం, ఎస్టీ సెగ్మెంట్ ఎలివేషన్ ఎంఐ. వాళ్ళలో ఏంటంటే ఏదైనా ఆర్టరీ కంప్లీట్ క్లోజ్ అవ్వడం వల్ల సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది. అలాంటి వాళ్ళల్లో మనం ఇమీడియట్గా ఆ వెజిల్ని ఓపెన్ చేసి స్టంట్ వేస్తాం. అలాంటి వాళ్ళలో కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు నార్మల్ పేషెంట్స్. ఎందుకంటే వాళ్ళు సడన్గా వచ్చింది, బాడీ అడ్జస్ట్ కాలేదు దానికి. అండ్ వాళ్ళలో అరిథిమియా రిస్క్ కానీ, హార్ట్ పంపింగ్ తగ్గిపోవడం, ఇవన్నీ రిస్క్ ఉంటాయి. అలానే ఎప్పుడైనా ఇమీడియట్గా సర్జరీ చేయడం కూడా జరుగుతుంటుందా? బైపాస్ సర్జరీ? బైపాస్ కూడా చేస్తారు. ఇమీడియట్ ఎమర్జెన్సీ బైపాస్ అనేది చేస్తారు. ఎనీ కండిషన్స్, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి వేర్ వీ కెనాట్ స్టంట్ ఇమీడియట్లీ, వెరీ ఎక్స్టెన్సివ్ డిసీజ్ ఉండడం కానీ, ఎనీ కాంప్లికేషన్స్ డ్యూరింగ్ స్టంటింగ్ కానీ, ఇలాంటి టైంలో ఎమర్జెన్సీ బైపాస్ చేస్తాం. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, టీవీలో చూస్తుంటాం, పేషెంట్కి స్టంట్ అయిపోయింది, అంత బాగున్నారు, బట్ సడన్గా పేషెంట్ కొలాప్స్ అయ్యారని. ఇలాంటివన్నీ మనం ప్రైమరీ సిచ్యువేషన్లో చూస్తుంటాం. ప్రైమరీ అంటే అక్యూట్ సిచ్యువేషన్. సడన్గా హార్ట్ అటాక్ వచ్చినాక మనం ఇమీడియట్గా పేషెంట్ని రిస్టోర్ చేస్తాం బ్లడ్ ఫ్లో స్టంట్ వేసి. ఆ టైంలో పేషెంట్ బాగుండొచ్చు, బట్ వాళ్ళలో ఏంటంటే ఫస్ట్ 48 hours అనేది వెరీ క్రిటికల్ పీరియడ్. వాళ్ళలో ఎనీ టైం అరిథీమియాస్ వచ్చి సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది, స్టంట్ బ్లాక్ అయ్యే రిస్క్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ క్లాట్స్, లోపల బ్లడ్ క్లాట్స్ ఉండడం వల్ల. అవును, మీరు చెప్తున్నట్టుగా ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆ హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయారు అనేది కూడా వింటూ ఉంటాం. అందుకని ఇలా బాడీ అడ్జస్ట్ అవ్వక. అండ్ కొంతమందిలో హార్ట్ అటాక్ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ అని కూడా వింటుంటామండి. లేదంటే హార్ట్ పంపింగ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళల్లో ఆర్ సమ్టైమ్స్ అరిథీమియా అంటాం, ఏట్రల్ ఫిబ్రిలేషన్. ఇందులో ఏంటంటే కామన్గా ఈ ఏట్రల్ ఫిబ్రిలేషన్లో ఏంటంటే క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. హార్ట్ అనేది ఇర్రెగ్యులర్గా పంప్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే స్మాల్ క్లాట్స్ ఫ్రమ్ హార్ట్ కెన్ గో ఇన్ టు ద బ్రెయిన్ అండ్ ప్రొడ్యూస్ స్ట్రోక్. దాన్ని కార్డియో ఎంబోలిక్ స్ట్రోక్ అంటాం. పంపింగ్ తక్కువగా ఉండి ఈ హార్ట్ రేట్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళలో కామన్గా చూస్తుంటాం. ఇది ఈ హార్ట్ అటాక్ ఎలాంటి కేర్ తీసుకుంటామో అది కూడా ఇండైరెక్ట్గా బ్రెయిన్ స్ట్రోక్కి కూడా గురి కాకుండా కాపాడగలదా? సేమ్ మనం బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ మెడికేషన్స్ కూడా అన్నీ సేమ్. స్టాటిన్స్ కానీ బ్లడ్ థిన్నర్స్ కానీ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఆర్ సేమ్. అలాగే బ్రెయిన్ స్ట్రోక్కి గురైన వాళ్ళు కూడా హార్ట్ చెక్ చేయించుకుంటూ ఉండాలంటారు. కంపల్సరీ అది అందరిలో చేస్తాం. బ్రెయిన్ స్ట్రోక్, పారాలసిస్ సివియర్ ఉన్న వాళ్ళు అందరిలో కార్డియాక్ ఎవాల్యుయేషన్ అనేది మస్ట్ అండ్ విల్ డూ ఇట్ రెగ్యులర్లీ. ఇలాంటి ప్రివెంటివ్ కేర్ అంటే ఇంకా మరి డాక్టర్ సలహా మేరకు బీపీ, షుగర్ తర్వాత ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలా? లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు అవసరమైతే ఈ డయాబెటిక్ కేర్, ఇంకా అడిషనల్గా స్టాటిన్స్ కానీ ఆస్పిరిన్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలంటారా? అదే స్టాటిన్స్ మనకి కొంచెం లిబరల్గా యూస్ చేయొచ్చు కంపేర్ టు ఆస్పిరిన్. 60 years 40 to 60 years మధ్యలో ఆ ఇండివిజువల్కి రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకొని మనం ఆస్పిరిన్ కానీ స్టాటిన్ కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. 60 years పైబడిన వాళ్ళలో మాత్రం అన్లెస్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంది అనుకుంటే తప్ప ఆస్పిరిన్ స్టార్ట్ చేయడం అనేది నాట్ నెసరీ ఎట్ ఆల్. ఓకే, డైట్ కూడా ఏమన్నా
పర్టికులర్గా ఉంటే బెటర్ అంటారా? కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ బ్లడ్ థిక్గా చేస్తే కొన్ని థిన్ చేస్తుంటాయి కదా, అది కూడా ఉంటుందా రోల్ ఏమన్నా? డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎర్లీ హార్ట్ డిసీజెస్ చూడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ డైట్. ఎక్కువగా ఫ్రైడ్ ఐటమ్స్ కానివ్వండి, స్టోర్డ్ ఫుడ్ కానివ్వండి, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఆల్ దిస్ విల్ ఇంక్రీజ్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇన్ అవర్ బాడీ. సో ఎక్సెసివ్ ఫ్రూట్స్ తీసుకోవడము, లెస్ ఆయిల్ అంటే స్టీమ్ కుక్డ్ కానీ బాయిల్డ్ కుక్డ్ ఫుడ్ తీసుకోవడం కానీ, అండ్ మోర్ డ్రై ఫ్రూట్స్ మన డైట్లో పెట్టుకోవడం వల్ల ద కొలెస్ట్రాల్ న్యాచురల్గా పెరగకుండా చూసుకోవచ్చు. వార్ఫరిన్ అనేది మాత్రం మీరు చెప్తున్నట్టుగా యాంటీ కోగులెంట్, అది ఓన్లీ స్టంట్స్ వాళ్ళకి యూస్ చేయం వార్ఫరిన్ కామన్గా. అది వాల్ రిప్లేస్మెంట్ వాళ్ళకి చూస్ చేస్తాం. అంటే మైట్రల్ వాల్ రిప్లేస్మెంట్, అయోటిక్ వాల్ రిప్లేస్మెంట్, అవి మెటాలిక్ వాల్ తోని రిప్లేస్ చేసిన వాళ్ళకి, లేదా బాడీలో ఎక్కడైనా క్లాట్స్ ఫామ్ అయిన వాళ్ళకి మనం యూస్ చేస్తాం వార్ఫరిన్. వార్ఫరిన్ యూస్ చేస్తున్న వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. దే కెన్ నాట్ టేక్ లీఫీ వెజిటేబుల్స్, అలాంటి ప్రికాషన్స్ ఉంటాయి. అదే స్టంట్స్ వాళ్ళలో దెర్ ఇస్ నో ప్రికాషన్స్, జస్ట్ దే హ్యావ్ టు అవాయిడ్ ఎనీ ఫ్రై ఫుడ్. ఇంకా ఇలాంటి కేర్తో పాటు వాకింగ్ అనేది చేయాలంటే కొంతమందికి స్టెంట్స్ వేయించుకున్న వెంటనే అంటే కొంచెం భయం ఉంటూ ఉంటుంది. అది ఎన్ని రోజులు గ్యాప్ తర్వాత? జనరలీ 2 to 3 weeks వి అడ్వైస్ రెస్ట్. స్టంట్ వేసాక 2 to 3 weeks తర్వాత స్టంట్ వేసాక 1 month to 2 months ఆఫ్టర్ బైపాస్ దే కెన్ స్టార్ట్ వాకింగ్ రెగ్యులర్లీ. దట్ ఈస్ మస్ట్. బైపాస్ తర్వాత అంటారు 2 months, వితిన్ 2 months, ఆఫ్టర్ 2 months వాళ్ళ ఫంక్షనల్ స్టాటస్ చూసుకొని ఇఫ్ దే ఆర్ గుడ్ అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ వాకింగ్. అంటే యూజువల్గా స్టెంటింగ్ తర్వాత అయితే 2 to 3 weeks, బైపాస్ తర్వాత మాత్రం 1 to 2 months డిపెండింగ్ పేషెంట్ డిసీజ్ ఎంత సివియర్గా ఉంది, పేషెంట్ పంపింగ్ని బట్టి వి అడ్వైస్. ఓకేనండి డాక్టర్ హరీష్ రెడ్డి గారు, అసలు ప్రైమరీ ప్రివెంటివ్ కేర్ అంటే ఏంటి, సమస్యకి గురి కాకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ సెకండరీ ప్రివెంటివ్ అంటే ఈ క్రానిక్ డిసీజెస్కి గురయ్యాక హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సమస్యలకి గురి కాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, వాటిలో ఆస్పిరిన్ కానీ స్టాటిన్స్ కానీ వాడే పద్ధతి ఏంటి, అండ్ స్టెంటింగ్ ఎప్పుడు చేస్తారు, బైపాస్ సర్జరీ ఎప్పుడు చేస్తారు, అండ్ పోస్ట్ ఆప్ కేర్ ఎలా ఉంటుంది, తర్వాత జీవనశైలిలో మార్పులతోటి ఈ సమస్యలను అధిగమించి కేర్ తీసుకున్న వాళ్ళు ఎలా అవుతారు, ఇలాంటి వివరాలని క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ.